దేవునామానికి స్తోత్రాలు. మొన్నటి దినాన సహోదరి ఈ కొట్టు మేము ఓపెనింగ్ చేసాం ప్రార్థన ద్వారా. సహోదరి రమాదేవి గారు, పొనుగుబడు గ్రామం, మేళం రమాదేవి అక్క, మా సంఘ సభ్యురాలు. దేవుడు ప్రేమించి వాళ్ళకి మరి జీవనోపాధి కోసం చిన్న కొట్టు, చిన్న చిల్లర కొట్టు వ్యాపారం పెట్టుకున్నారు. మరి ఈ చిన్న చిల్లర కొట్టు వ్యాపారం సరుకులు తెచ్చుకున్నారు, ఇంకా కొన్ని తేవాలి. దేవుని మహాకృపను బట్టి చక్కగా ఈ చిన్న వ్యాపారం సహోదరులు బుజ్జి గారు, రమాదేవి గారు, అలాగే వాళ్ళ పిల్లలు బాబు బిడ్డలందరూ కూడా వారు ప్రేమతో మరి చిన్న కొట్టు మరి తల్లిగారు అడిగినప్పుడు, రమాదేవి అక్క అడిగినప్పుడు ఈ కొట్టు చిన్న కొట్టు సిద్ధపరిచారు. ప్రార్థన చేయండి, దేవుడు బిడ్డలను ఆశీర్వదించినట్లుగా. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఓదారంగు పొడి అమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి స్త్రీ ఉన్నారు, లూదియా. కనుక మనకందరికీ తెలుసు. కాబట్టి బిడ్డ సహోదరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రైట్. పాస్టర్ గారు, సహోదరి రమాదేవి అక్క, ఇదే వాళ్ళ కొట్టు. హల్లెలూయా. ఇదేమో ఇల్లు. వందనాలక్క, రమాదేవి అక్క, బాగున్నారా? దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం, వందనాలు. సహోదరి కొరకు మరి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాం. ఈ చిన్న చిల్లర కొట్టు పెట్టుకోవాలన్నా అని వారు అడిగినప్పుడు సంఘంలో కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కొట్టు మొన్న దినాన పోయిన ఆదివారం కదా, పోయిన ఆదివారం ఓపెనింగ్ చేసాం. మరి ఈరోజు బుధవారం కల్లా దేవుడు కృప అనుగ్రహించారు. మరి చిన్న వ్యాపారం కూడా ప్రార్థన చేయండి. మీరు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీవించింది గాక. సహోదరి రమాదేవి గారి కొరకు, వారి కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట కూడా కోరుకుంటున్నాం. మా కోసం కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించింది గాక. వందనాలు.